అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే బైక్ ఎక్కొచ్చినాము. మొత్తం మా పిల్లలు అయితే ఎట్లా ఆడుకుంటారు వీళ్ళు. పడతారు అటు పోకు సప్పుడుకైతే ఏమి వినబడతలేదు ఇలా. పా ఇగో ఇక్కడ మొత్తం తోటకూర ఉన్నది. ఇదంతా తోటకూరనే, మస్తు ఉన్నది. ఇగో ఇదంతా తోటకూరనే. పొలం మొత్తం ఉన్నది తోటకూర, కానీ వీళ్ళది ఎంపరు తినరు. ఇది సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఎగబడి తెప్పుకొని తింటారు. ఇగో ఇంత మంచిగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది. వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇక వ్యవసాయం పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక ఎండకెవ్వరు వెళ్ళరుగా బయటికి. ఇప్పుడైతే ఇక అందరూ వ్యవసాయం, అందరికీ పనులు అనేవి స్టార్ట్ అయినాయి. బావి దగ్గర పత్తి కట్టే వీకేసుడు, అన్ని పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. గడ్డి ఇట్లా మొలిసిందండి. మా వాళ్ళకైతే నీళ్ళు అంటే ఇక వాళ్ళు నీళ్ళని చూస్తే వదిలిపెట్టారు. నల్ల పోతేనే వాళ్ళు నల్ల కంచి రారు. ఆడ బోర్ పోతుంది అసలే. ఇక ఆ బోర్ కంచి ఎట్లా వస్తారు? కూరగాయ చెట్లు ఉన్నాయి. ఇవి మా అన్నోళ్ళే అన్నట్టు. అన్న అంటే మా పాలలు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. ఇదంతా ఇవేంటి బెండ చెట్లు, అటు బీర చెట్లు ఉన్నాయి. అక్కడ లాస్ట్కి బీర చెట్లు ఉన్నాయి. ఇవన్నీ బెండ తోట. అక్కడ మా పిల్లలు ఆడతారు. దీన్ని కాలువ ఈ పొలం నుంచి ఈ పొలానికి పోతాను నేను. ఇదంతా గండి పడ్డదట. మొన్న గండి పడ్డదంటే వర్షానికి మొత్తం ఇది అనేది కొట్టుకుపోయింది. ఇది మొత్తం కిందికి కొట్టుకుపోయింది. పాపం మా పాప 2 రోజులు కష్టపడి వేసిండు దీన్ని. ఇక మా అమ్మ వాళ్ళు అయితే ఈ ఊరం పొంటి మొత్తం రాళ్ళు ఉన్నాయట. పొలాలల్లో అంటే దీంట్లో రాళ్ళు ఉన్నాయట. ఈ గడ్డ మీద ఇవన్నీ అయితే తీర్లు ఇవ్వరు దాకా. ఇక మా అమ్మకైతే ఏదో ఒక పని అయితే ఉండాలి ఫస్ట్. ఈ వ్యవసాయం చేసేటోళ్ళకు ఉత్తగుంటే అసలు వాళ్ళకు మనసున పట్టదట. అందుకే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు బాయికాడ. ఇంకో ఇవన్నీ ఈ రాళ్ళన్నీ పోసిళ్ళు ఇంతసేపు. ఇక్కడ మస్తు రాళ్ళు ఉన్నాయి. అటు పోనీ, ఇది కింద పడుతుంది. అయిపోయిందా ఎగురుడు? కాలువ దగ్గొట్టిలా ఎక్కడా?
ఇంకా అయిపోలే నీ కాట ఏమైంది ఏమైంది బెదురుతాంది చూసినావా బెదురుతాంది అబ్బా 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 వాళ్ళ మమ్మీ ఏదిరా వాళ్ళ మమ్మీకి అక్కడ ఉన్నది నువ్వు ఉంటావు అట్లా అక్కడ అన్నం తింటుంది అది అక్కడ అక్కడ లాస్ట్కి ఉన్నది చెట్టు చాట వచ్చింది చెట్టు అడ్డం వచ్చింది రాడా ఇంకో అటు పోతుంది వరం కిందికి వెళ్ళి పోతుంది వరకు బాత్రూంలో పెట్టిన ఏమన్నా అవేనా పువ్వులు ఇంకోటి తెంపుకొస్తాను గాలి మస్తు వస్తుంది అక్కడ ఆవులు ఉన్నాయి అక్కడ లాస్ట్కి ఆవులు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఆవులు ఇంకా ఇప్పుడైతే వీళ్ళు దెంపుతాళ్ళు మెల్లగా తెంపుతుంది గాలి అయితే ఘోరంగా వస్తుంది అక్కడ ఏమో ఎత్తాలు మొత్తం తెంపెత్తాలు ఇక్కడ వీళ్ళు తెంపుతాళ్ళు అక్కడేమో మొత్తం తీస్తాళ్ళు ఏం చెప్తాను ఇరవై 500 మరి ఆడపిల్లలకు ఇత్తనం చెప్పే కదా నెలకి 200 ఇత్తనమే కదా పట్టు చీరలు ఎత్తనే కదా మరి గడ్డి గట్టి చీరలు తెచ్చి మంచిగా ఎత్తాను మరి ఆ చీరలు తీసుకుంటారు నీకు బాధనే నా బాధనే ఇటు గుంజుదాన్ని మళ్ళీ అడుకుపోయి ఎత్తాను మొత్తం మాట్లాడతాం అమ్మ ఏం మాట్లాడారా ఏం మాట్లాడతానని పిలిచావు మంచిగా చెప్తాను ఆయన తీస్తాను వాళ్ళ చెప్పరా చేసుకుంటే మాట్లాడవా పని మాని మాట్లాడు కర్రలు అమ్ముతానవా కొంటానవా వీడియో పడతాను అమ్ముతాను ఇక బట్టలు వేసుకోరు బాలి ఫస్ట్ ఇలా కొంచెం తీద్దాం పోషమ్మ పోతాను డాడీ ఇప్పుడు ఏడా స్నానం చేద్దాం ఈ బురద తీరి బురద ఎరుగుతాను ఈ రైతు బంధు చేయడా రుణమాఫీ చేయడా రేవంత్ రెడ్డి ఆనకాలం బాయ్ యాసింగి బాయ్ ఇప్పుడు ఎరగలుతున్నా పడుతుంది రైతు బంధు చేయడా రుణమాఫీ చేయడా మాకు వనవాసం అవుతుంది ఇక బురద దీని బురద ఎరుగుతాను మీకు కట్టం చేసామంతా చేస్తే మమ్మల్ని రైతును పాపం అనే నంబడి కొడుకులు లేరు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కలెక్టర్లు కానీ ఎంత పైసా ఉన్నా కానీ ఎంత పైసలు ఉన్నా వాళ్ళే కుప్పలు చేసుకుంటారు వాళ్ళే తింటారు రైతులను మొత్తం పిచ్చలో చేసారు మా జీవితాలతో ఆడుకుంటారు రైతుల జీవితాలతో ఈ పైసలు ఎత్తాడా 3 పైసలు పోయినాయి
3 పైసలా మాకు రూపాయి వేయలేదు. మస్తు కట్టం అవుతుంది. లేని అలవాటు రైతులకు అలవాటు చేసి మా జీతాలతో ఆడుకుంటారు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసాడు. ఇది అలా పంట డేట్ రాగానే టక్క మోగేది సెల్లలో. అటు వేసుడితో తెచ్చుకునేది మంచిగా. పెట్టుబడి పిండి బత్తాలు, కలుపుగుళ్ళు, ట్రాక్టర్కు అటు ఇటు మంచిగా చిల్లర ఖర్చులు వెళ్ళేది. ఎంజాయ్ చేసేది. రామ ఇప్పుడు అప్పులు తెచ్చి పెట్టినా కానీ ఆ అప్పు తెచ్చి ఆ 50,000 అప్పు తెస్తే ఆ 50,000 అప్పు మందం పంట పండుతలేదు. యాసింగ్ మొత్తం ఎండిపోయింది నీళ్ళు లేక. ఇప్పుడు బోర్లన్నీ బంద్ అయినాయి. అది పోతాను ఎకరం అవుతాను ఆయన తట్టున్నది. ఇక దున్ని నారు పోసినాం, దున్నుతాను, నాటేస్తాను. పరిస్థితికి ఇట్లున్నది. మరి రేవంత్ రెడ్డి రైతు బంధు చేస్తేనే మళ్ళీ గద్దె ఎక్కుతారు, లేకుండా సున్నా. విన్నారు కదా రైతు పడే కష్టాలు. వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా ఉంటుందో పెట్టుబడులకి, అట్లాగే విత్తనాలకి అన్నిటికీ డబ్బులే కావాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.